యూట్యూబ్ లో 10 లక్షలకు పైన సబ్స్క్రైబ్ అయ్యి గోల్డ్ బటన్ వచ్చిన ఫాస్ట్ బిజినెస్ యూట్యూబ్ ఛానల్ వి ఫర్నిచర్ మాల్. అంత తేలిగ్గా గోల్డ్ బటన్ రాదు. 30 నిమిషాలు వీరి వీడియో చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి. సోషల్ మీడియాలో దాదాపుగా 25 కోట్ల వ్యూస్ తో లక్షల మంది కామెంట్స్, కోట్ల మంది లైకులు ఇచ్చారు. దీని వెనుకున్న కష్టం మీరే చూడండి. ఇప్పటి వరకు 4500 వీడియోస్, 500 లైవ్లు, వాటిలో నుంచి టాప్ 50 హైలైట్స్ 50 మినిట్స్ మీకోసం. అమ్మా నాన్నలకు కాలక్షేపం కోసం ప్రకృతిలో మమేకం అవ్వాలని తన డాబాపైనే 500 రకాల మొక్కలతో మిద్దె తోటని ఏర్పాటు చేశారు రామ్మోహన్ రావు గారు. యాక్చువల్గా ఈ మిద్దె తోట పెడతానికి ముఖ్య కారణం కూడా మా నాన్నగారి కోసమే పెట్టించానండి. వాళ్ళకి పెద్ద వయసు వచ్చింది, వాళ్ళు కష్టపడి ఈ రోజున ఈ స్టేజ్కి వచ్చారండి. మా నాన్నగారి కిరాణా వ్యాపారం, వాళ్ళకి ఎప్పుడు పని చేసే రందిలోనే ఉంటారు కాబట్టి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో చెట్లు అనేది పెట్టాను అనమాట. వీళ్ళకి కాలక్షేపం అయితే ఆరోగ్యానికి మంచిది, పర్యావరణానికి మంచిది అనే ఉద్దేశంతో ఇలా ఆలోచన వచ్చి ఇలా చేసామన్నమాట. మా నాన్నగారికి అంటే ముఖ్యంగా పని రందండి. దేవుడి ప్రత్యక్షం అయ్యి మా నాన్నకి ఏం కావాలి, నేను తెలుసుకున్నది ఏంటంటే ఏం కావాలని కోరుకుంటాడా అంటే 24 గంటలు కాదు స్వామి, నా వరకు 36 గంటలు అని అడుగుతాడు. అంటే అంత పని రంది అనమాట. అలాంటి పని రంది ఉన్న వాళ్ళకి చెట్లు కనుక పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిది, వాళ్ళకి సరైన కాలక్షేపం చాలా బాగుంటుంది అనమాట. అట్లాగే మా అమ్మగారి సంగతి ఇంక చెప్పవసరం లేదండి. ఆమెకు దేవుడు ఏమైనా కావాలని అడిగితే ఆమెకి నాకు 2 బొర్రలు కావాలని అడిగింది. దైవభక్తి అన్ని స్టోరేజ్ పెట్టుకుంటుంది అనమాట. ఒకటి సరిపోదు అనమాట, ఇంకొకటి కావాలన్నమాట. అందుకని వీళ్ళిద్దరికి సరైనది ఏదయ్యా అంటే చెట్లేనండి. అందు గురించి నేను ఈ వీడియో చేస్తానండి. ఈరోజు బియ్యం అనేది భూమిలో నుంచి వస్తున్నాయన్న సంగతి కూడా చాలా మందికి ఈరోజు తెలియట్లేదు. అది కూడా ఒక తయారు చేసే వస్తువులాగా అయిపోయింది. చాక్లెట్లు, బిస్కెట్ లాగా బియ్యం కూడా తయారు చేస్తారు అనుకుంటున్నారు. అందుకని వాళ్ళ జనరేషన్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి పైన ఎన్నో కొన్ని మొక్కలు, ఒక 50 మొక్కలు, 100 మొక్కలు, 10 మొక్కలు, ఒక్క మొక్క అయినా సరే నాటి మీ ఆరోగ్యాన్ని మీరే పెంపొందించుకుంటారని కోరుకుంటున్నాను. టెర్రస్ గార్డెన్ పెట్టడం వల్ల పిల్లలకి చెట్ల విలువ ఏంటో తెలిసింది. అసలు మనం పండించుకున్న పంటని మనం తింటుంటే ఇంత ఆనందంగా ఉండిద్దా. ఇప్పుడు ఏంటంటే అంత కష్టపడితే అంత వంకాయ వచ్చింది. అది వంకాయ కూర చేసుకుంటే పారేస్తారంటే ఇంకా పారేరు. ఆకుకూర అన్ని రోజులు కష్టపడితే ఆకుకూర వచ్చింది, పారేస్తారా? పారేరు. చక్కగా తింటారు, వేస్ట్ చేయరు. అలాగే వాళ్ళకి కూడా వ్యవసాయం గురించి వచ్చినట్టుండిద్ది. రోజు పైకి వస్తారు, ఎండబడిద్ది, వాళ్ళకి చెట్లతోటి అనుబంధంతో మట్టి పట్టుకుంటారు. ఈ ప్రకృతిలో కనుక మనం మమేకం అయితే ఇమ్యూనిటీ వచ్చింది. ఆ ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసామండి. అలా చాలా హ్యాపీగా ఉంది. 100 కూరగాయలు, 100 ఆకుకూరలు, 100 పళ్ళు, 100 ఏంటంటే పూలు, వాము, కరివేపాకు, మునగాకు, ఇలాంటి చెట్లు అంటే ఆరోగ్యానికి పనికొచ్చే చెట్లు ఇవన్నీ పెట్టించారు. మొత్తం 4 రకాల 400 మొత్తం ఫుల్ అయిపోయినాయి. నేను చెప్తున్నా కదండి, టెర్రస్ గార్డెన్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోండి. సర్వీస్ ట్యాలీ మనం హోటల్స్లో చూసుంటాము, షాపింగ్ మాల్స్లో చూసుంటాము. అలాంటి ట్యాలీ మనం మిద్దె తోట మీద కనుక ఇలా ఏర్పాటు చేసుకుంటే దీంట్లో అన్ని ఐటమ్స్ మనం ఎలా సర్దుకోవచ్చు, ఎలా పెట్టుకుంటే మనం ఎంత కన్వీనియంట్ ఉంటుంది, ఇంకో మనిషితో సంబంధం లేకుండా మన మిద్దె తోటను మొత్తం ఒక్కళ్ళమే ఎలా తయారు చేయొచ్చు. పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, ముసలివాళ్ళు ఉంటారు, ఎవరికైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఇలా ట్రాలీ ఉంటే కనుక ఇలా ట్రాలీ తీసుకొని మనం ఏ చెట్టు దగ్గరికైనా ఇట్లా వెళ్ళిపోవచ్చు. మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మంచి గౌరవం ఇవ్వాలంటే, అందరిలో మీకు ప్రత్యేకమైన గుర్తింపు రావాలంటే ఈ ఒక్క ట్రిక్ పాటించండి అంటూ నలుగురిలో ఎలా ఉండాలో చక్కని ఐడియాలు మనకి తెలియజేశారు. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళారు, ఏదో గోపురవేశానికో, పెళ్లికో, గుడికో వెళ్ళినప్పుడు మీకు గౌరవం ఇవ్వాలని ఎదుటి వాళ్ళు ఎవరికైనా ఉండిద్ది, కానీ వాళ్ళు మీకు ఇవ్వట్లేదు. చిన్న టెక్నిక్ పాటించండి, మీకు మంచిగా విలువ ఇస్తారు, గౌరవం కూడా ఇస్తారు. పట్టు పంచి ఉండిద్ది కదండి, కింద కట్టుకున్నాక పైన వేసుకునేదండి. చక్కగా చిన్నది మడతేస్తే ఇంత వచ్చింది. చక్కగా జోబులో పెట్టుకోండి, కచ్చీప్ అంతా. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మెళ్ళ వేసుకోండి. ఇవాళ పట్టు వస్త్రాలు పెట్టుకొని ఎక్కడికైనా గుడికి వెళ్ళినా ఎంత మర్యాద ఇస్తారనుకున్నారు. అది పట్టు పంచి పైన వేసుకొని వెళ్తే ఒక ఆధ్యాత్మిక వ్యక్తి లోపలికి వస్తున్నట్టుగా ఉండేది. ఇది పెద్ద డబ్బుకి విలువ ఉండదండి, ఆస్తికి, డబ్బులు, బంగారానికి కన్నా ఎక్కువ విలువ ఇస్తారు. ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా అందంగా ఫేస్ని మార్చుకోవటం. అలా ప్రతి ఒక్కళ్ళు ఫేస్లో అల్సర్ కనబడిద్ది. కొంతమందికి జుట్టు తెల్లగా కనబడుతుంది, కొంతమంది షేవింగ్ సరిగా కనబడదు, కొంతమంది మొట్టాలు, కొంతమంది మచ్చలు, రకరకాలుగా కనబడతా ఉంటాయి. ఇవన్నీ కూడా పైసా కూడా ఖర్చు లేకుండా అందంగా చేసుకోవచ్చండి. ఏం లేదండి, మీరు ఎప్పుడైనా సరే మీ మొహాన కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు బొట్టు పెట్టుకుంటారో మీలో ఏం కనబడవు, మీరు ఆటోమేటిక్గా అందంగా తయారవుతారు. లేడీస్ని విఐపీ లాగా చూడాలంటే ఏం లేదండి, బొట్టు కొద్దిగా పెద్దది పెట్టుకోండి, స్మైల్ ఇవ్వండి. లేడీస్కి స్మైల్కి మించిన అందం ఏది ఉండదు, విఐపీతో సమానం అనమాట. టవల్ గురించి చెప్తా అండి. ఈ టవల్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని అనుకుంటారు. అంటే పాత వాళ్ళకి తెలిసే ఉండేది. ఇప్పుడు కురకారు, చిన్న వయసు వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, అట్లాగే లేడీస్ అందరికీ చాలా ఉపయోగపడుతుందండి టవల్ మెళ్ళ వేసుకోవటం వల్ల. ఒకసారి బంగారు ఆభరణాలు కొంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా అదే జ్యువెలరీ పెట్టుకుని వెళ్తున్నా అనే ఫీలింగ్ ఉన్న వారి కోసం
బంగారం కొంటే ₹1 ₹1000 అవుతుంది అంటూ అందరికీ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో చక్కగా వివరించారు మన రామ్మోహన్ రావు గారు. ఈ ఫోటోలన్నీ చూస్తుంటే మీకే సగం అర్థమైపోయింది. బంగారం అనుకుంటారేమో, బంగారం కాదండి. దీనికి ఉన్న పేరు రోల్డ్ గోల్డ్, అంటే బంగారం లాగా ఉండేటువంటి బంగారాన్ని పోలిన నగలు అనమాట. ఇవన్నీ కూడా వాడచ్చా వాడకూడదా, సెకండ్ హాఫ్ ఎవరు వాడాలి, మూడో పాయింట్ రోల్డ్ గోల్డ్ నగలు మన్నికే ఎలా అనే దాని గురించి చెప్తానండి. రోల్డ్ గోల్డ్ వచ్చేసరికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తడవకూడదు. తడిసే కొద్దిగా ఏమవుతుందంటే రంగు పోతా ఉండిద్ది. అది అట్లాగే వాడితే స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అండి రోల్డ్ గోల్డ్ నగలు అనేవి డైలీ యూసేజ్ కన్నా ఫంక్షన్ వేర్ యూసేజ్కి 100% పర్ఫెక్ట్ అండి. అట్లాగే ఇలా డ్రెస్ మీద శరీరానికి టచ్ కాకుండా ఉండే చోట ఈ హారాలు కానీ, వంకీలు కానీ, అలాగే వడ్రానాలు కానీ, ఇవన్నీ రోల్డ్ గోల్డ్ 100 రెట్లు బెస్ట్ అండి. ఎప్పుడు ఒక హారం తీసుకొని సంవత్సరాలు అదే హారం అదే మోడల్ వాడుతూ ఉంటే మీకే బోరు కొట్టింది. అదే ఇది అనుకోండి, ఎప్పుడు హారం అప్పుడు తీసి పడేయచ్చు. ఇదే హారం ఉందనుకోండి, బంగారం కొనాలంటే 6-7 లక్షలు అవుద్ది. ఎన్నాళ్ళు వాడతామండి ఈ మోడల్? 2 సంవత్సరాలు అవగానే ఈ మోడల్ పాత అయిపోయింది. సరే కరిగేద్దామా అంటే 2 లక్షలు లాస్ అవుతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే బంగారంలో ఎలాంటి నగలు కొనాలంటే ప్లెయిన్ సాదా గాజులు, సాదా గొలుసులు అలాంటివన్నీ బంగారంలో కొనుక్కోండి. ఇలా రాళ్ళ ఐటమ్స్, పోసల ఐటమ్స్, ఇట్లాంటి ఐటమ్స్, మోడల్ ఐటమ్స్ అన్నీ కూడా రోల్డ్ గోల్డ్ కొనుక్కోండి. డైలీ యూజ్కి చెవులు, మెళ్ళ గొలుసులు అలాంటివన్నీ డైలీ యూజ్కి బంగారం వాడుకోండి. ఎందుకంటే చర్మానికి తగులుతూ ఉంటే ఇవన్నీ తొందరగా చెడిపోతాయి, అందరికీ అంత సూటబుల్ అవ్వదు. కాబట్టి డైలీ వాడుకుని గోల్డ్ వాడుకోండి. ఇలా ఫంక్షన్ వేర్ మాత్రం డబ్బులు అనేది వేస్ట్ చేయకుండా రోల్డ్ గోల్డ్ వాడుకోండి. అట్లాగే మీకు బంగారం కొంటే రేటు పెరిగిద్ది అన్నారు, ఒక బిస్కెట్ కొని లోపల పెట్టుకోండి. లేకపోతే బంగారు ప్లెయిన్ గొలుసు చేయించుకోండి. 1 కాదు 4 గొలుసులు చేయించుకోండి. అవి రేటు పెరుగుతూ ఉంటాయి. కానీ మీరు వాడే దాంట్లో రాళ్ళు ఉంటాయి, స్టోన్ వేస్ట్ అయినాయి, దానికి కూడా బంగారం డబ్బులు ఇచ్చి లోపల దాచి పెట్టుకోవటం అనేది ఈ రోజున్న పరిస్థితి ప్రకారం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మీకు వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా దాచిపెట్టుకొని బంగారం 1 గ్రాము 5,000 ఉండే 1 గ్రాము కొనుక్కోండి, 10,000 ఉండే 2 గ్రాములు కొనుక్కోండి, 50,000 ఉండే 10 గ్రాములు కొనుక్కోండి. కొనుక్కుంటే వెళ్ళిపోండి. ఇంకా అసలు తగ్గేది పెరిగిద్ది అనేది మీరు ఆలోచించకండి. చూడండి, అసలు మనకి ఆశ్చర్యంగా ఉండిద్ది. యుద్ధం వచ్చింది, బంగారం పెరిగిందంటారు. యుద్ధం ఆగిపోయింది, బంగారం పెరిగిందంటారు. షేర్ మార్కెట్ పడింది, బంగారం పెరిగిందంటారు. షేర్ మార్కెట్ తగ్గింది, బంగారం పెరిగిందంటారు. డాలర్ పెరిగింది, బంగారం పెరిగిందంటారు. డాలర్ తగ్గింది, అదేంటండి అసలు రివర్స్. ఇప్పుడు పెరిగితే పెరిగిందంటే వాస్తవం, తగ్గినా కూడా పెరగటం ఏంటంటే అది బంగారంలో ఉన్న గొప్పతనం. అది దానికి ఎవరేం చేయలేరు. ద్రవ్యోల్బణం పడిపోయింది, బంగారం పెరిగింది. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ అండి బంగారం పెరిగిందంటారు, అన్ సీజను బంగారం పెరిగిందంటారు. ఎందుకండి అని అడిగితే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ అండి, పెళ్ళిళ్ళు అనేది మన ఊరికే ఉంటాయి కదా అంటారు. అస్సలు ఒక్కటి కూడా పొంతన అనేది ఉండదు. కరోనా వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఇంకా పడిపోయింది బంగారం అన్నారు, పెరిగింది. ప్రతి పార్ట్కి లక్ష పెరుగుతూ వెళ్ళింది. అయితే ఇంకొకటి బంగారం పెరుగుతుంది కదా అని చెప్పి మీరు వెళ్ళి రాళ్ళ వస్తువులు ఎక్కడో తెలియని గోల్డ్ షాపులోకి వెళ్ళి కొనుక్కొచ్చుకొని మళ్ళీ అమ్మటానికి వెళ్ళినప్పుడు సగం డబ్బులే వస్తాయి. అదొకటి ఆలోచించండి. ప్లెయిన్ వస్తువులు కొనుక్కోండి, ప్లెయిన్ గాజులో లేకపోతే ప్లెయిన్ ఉంగరాలు, ప్లెయిన్ గొలుసులో, ఏదైనా ప్లెయిన్. అప్పుడేమైందంటే మీకు ప్లెయిన్ వస్తువులు వేయని సరే 3 నుంచి 5%లోనే మీకు తయారైపోతాయి మ్యాక్సిమం. మిడిల్ క్లాస్ వారు వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా పొదుపు ఎలా చేయాలి అని చక్కని టిప్స్ తెలియజేశారు. డబ్బును ఎప్పుడైనా సరే ఖర్చు పెట్టిన తర్వాత మిగిలింది పొదుపు చేయటం కాదండి, పొదుపు చేసిన తర్వాత మిగిలిందే ఖర్చు పెట్టాలి. ఈ సూత్రం తెలిసిన వాళ్ళు సక్సెస్ అవుతారు. మిడిల్ క్లాస్లో అది ఉండదండి. ఎంతసేపటికి ఖర్చు పెట్టేస్తారు, తర్వాత మిగిలిన దాచి పెడతారు, దానివల్ల నష్టపోతారు. మిడిల్ క్లాస్లో ఎక్కడ దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు. రూపాయి పోగు చేస్తారండి. 10 లక్షలు రాగానే చిన్న ఫంక్షన్ చేసి 10 లక్షలు అవి చేసేస్తారు, మొత్తం పోయింది. అది అవుద్దండి. నిత్యం హ్యాపీగా ఖర్చు పెట్టుకోండి. డబ్బు వేస్ట్గా ఖర్చు పెట్టకుండా తక్కువ డబ్బుతో బీన్ బ్యాగ్ మీరే ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు అంటున్నారు. ప్రతి ఒక్కరికి బీన్ బ్యాగ్ కొనుక్కోవాలనే ఫీలింగ్ ఉంటుంది. బీన్ బ్యాగ్ కొన్నా అంటే 2,000, 3,000, 4,000 రకరకాలు చెప్తారు సైజుని బట్టి. అంత డబ్బులు పెట్టి ఆ బ్యాగ్ అవసరమా అని కొనరు. ఇది వచ్చేసరికి బీన్స్ అండి. ఇలాంటి బీన్స్ దీని లోపల ఇలాంటి ప్యాకెట్లు 3 ప్యాకెట్లు 4 ప్యాకెట్లు పోస్తారండి. దానివల్ల ఈ బీన్ బ్యాగ్ కాస్ట్ పెరిగిపోయింది. బీన్ బ్యాగ్ కన్నా ఈ బాల్స్ రేట్ ఎక్కువ అండి. అందువల్ల మీకు ఈ డబుల్ రేట్ అయిపోతుంది అనమాట. వాళ్ళందరికీ ఒక ఐడియా అండి, తక్కువ డబ్బుల్లో మీరు బీన్ బ్యాగ్ని ఆనందంగా అనుభవించవచ్చు. అంటే ఒక బ్యాగ్ తీసుకొని బీన్స్ బదులు ధర్మాకోల్ అనమాట, ఇలాంటి ధర్మాకోల్ మొక్కలు ఉంటాయి కదండి. మన ఇంట్లో ఫ్రిడ్జ్లు కొన్నప్పుడు కానీ, టీవీ కొన్నప్పుడు కానీ, ఇంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏది కొన్నా కానీ ధర్మాకోల్ మొక్కలు వస్తాయండి. వాటన్నిటిని వేస్ట్గా పారేస్తాం మనం ఎన్నాళ్ళు. ఇక నుంచి పారేయద్దండి, దాచిపెట్టండి. చక్కగా ఈ బీన్ బ్యాగ్ లోపల జిప్పు తీసేసుకొని బీన్స్ బదులు ఇలా ముక్కలుగా చేసేసి దీంట్లో వేసేసేయండి. ఇలా వేసిన బ్యాగ్ ఇదండి. ఇప్పుడు దీంట్లో మీకు కూర్చొని చూపిస్తాను, ఇది ఎంత బాగుందనేది మీకు అర్థమైంది. మీ తేడా తెలియదు అసలు.
ఒక విధంగా చెప్పాలంటే బీన్స్ కన్నా ధర్మాకోల్ బ్యాగే బాగుంది. ధర్మాకోల్ మీద బ్యాగ్ మీద కూర్చున్నాను అనమాట. ఇప్పుడు చక్కగా కంఫర్ట్గా ఉండిద్దండి. ఇదైతే అటు ఇటు కూడా కదలదు అనమాట. వెయిట్ ఉన్న వాళ్ళైనా థర్మాకోల్ బ్యాగ్ వాడచ్చు అనమాట. డైనింగ్ టేబుల్ వల్ల ఎన్ని ఉపయోగాలు, ఫ్యామిలీ నెంబర్ కి ఎంతగా ఉపయోగపడుతుందో తెలియజేశారు. డైనింగ్ టేబుల్ అనేది ఈ రోజు ఉన్న కాలానికి అనుకూలంగా అయితే మాత్రం డైనింగ్ టేబుల్ కంపల్సరీ కావాలండి. ఎందుకంటే స్పీడ్ యోగం అనమాట. ఇదివరకు ఇట్లాగే కింద కూర్చొని తిందాము వెళ్దాము అనుకుంటే అసలు టైం అంతా టీవీ దగ్గర స్పెండ్ చేస్తారు, కింద కూర్చోడానికి రారనమాట. వెళ్ళి సోఫాలో మంచం మీద కూర్చొని తింటారు. అదే డైనింగ్ టేబుల్ ఉందనుకోండి, డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి తింటారు. ఒకటి డైనింగ్ టేబుల్ అనేది లేకపోతే ఇంట్లో వాళ్ళకి లేడీస్కి ఎప్పుడైతే వర్క్ పెరిగిపోయిందండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, పిల్లలు కానీ ఇంటికి వచ్చిన జెంట్స్ కానీ ఎవరైనా సరే. వీళ్ళందరికీ మనం వాటర్ తీసుకెళ్ళాలి, ఫుడ్ తీసుకెళ్ళాలంటే తిరగటమే సరిపోయింది అనమాట. మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోవాలి, చాకిరి పెరిగిపోయింది. అదే కనుక మనం కానీ డైనింగ్ టేబుల్ ఒకటి ఏర్పాటు చేస్తే మొత్తం ఐటమ్స్ దానికి సంబంధించిన వాటర్ కానీ పికిల్స్ కానీ ప్లేట్లు గ్లాసులు స్పూన్లు అన్నీ ఒకే చాటు ఉంటాయి కాబట్టి చక్కగా హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం చుట్టూతో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ తినొచ్చండి. అందుకని డైనింగ్ టేబుల్ అనేది ఈ రోజు ఉన్న కాలానికి అనుకూలంగా పర్ఫెక్ట్ అండి. కంపల్సరీ డైనింగ్ టేబుల్ అందరూ తీసుకోండి, వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా తీసుకోండి. ఆడవారు క్యాబ్స్ లో ప్రయాణం చేసేటప్పుడు మీ వస్తువులు మర్చిపోకుండా ఎలా వెళ్లాలో జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఆడవాళ్ళు ఆటోల్లో ఓలా కార్లో వెళ్తూ ఉంటారు. ఆటోలో ఎక్కగానే ఆటో వాళ్ళు పలానా సెంటర్ నుంచి పలానా సెంటర్ కంటే 100 రూపాయలు 80 రూపాయలు చెప్తారు. దిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే బయట నుంచి మీ హ్యాండ్ బ్యాగ్ తీసి డబ్బులు ఇచ్చేటప్పుడు బయట నుంచి ఎవరిని వచ్చి హ్యాండ్ బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోవడానికి ఫస్ట్ కుదిరిద్ది. సెకండ్ హాఫ్ వాళ్ళు చిల్లర తీసుకోవడం, చిల్లర ఇచ్చేటప్పుడు గబాలను డబ్బులు కింద పడిపోయే అవకాశం ఉంది. మీకు కన్ఫ్యూజ్ అవుతారు. రోడ్డు మీద ట్రాఫిక్ ఉండేది, హార్న్ కొడతా ఉంటారు, గబాలను ఇవ్వమంటారు. హడావుళ్ళు మీరు చిల్లర తీసుకోవటం ఇవ్వటం మిస్ అవుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా మూడోది, డబ్బులు ఇచ్చేదాకా మీ చేతిలో సూట్ కేసు కానీ ఏదైనా బ్యాగ్ ఉంటే ఆటోలోనే పెట్టి బయట నుంచొని ఇస్తూ ఉంటారు. ఇది అయిపోయినాక సూట్ కేసు తీసుకుందామని. ఈ హడావుళ్ళు ఏంటంటే బండిలో సూట్ కేసు మర్చిపోతారు. ఈ 3 కారణాలు జరుగుతాయి. అట్లా కాదండి, మీరు ఆటో ఎక్కంగానే ఆటో వాళ్ళకి అంతే, వాళ్ళ డబ్బులు ముందే తీసి బయట పెట్టుకోండి. ఆటోలోనే డబ్బులు ఆ చేతిలో పెట్టండి, తర్వాత బ్యాగ్తో సహా దిగండి. మీకు అన్ని సేఫ్టీ. ఏదైనా ఒక లొకేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని టెక్నిక్స్ మీరు పాటిస్తే కనుక మీకు చాలా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, డబ్బులు వేస్ట్ కాకుండా ఉంటే నాలెడ్జ్ పెరిగింది. ఎలా అనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీనే వెళ్ళారనుకోండి, పలానా రోజు టైం పెట్టుకున్నప్పుడు మీరు ఫ్లైట్ ఎన్నింటికి దిగుతారు, ట్రైన్ ఎన్నింటికి దిగుతారు రాసుకుంటారు. అక్కడి నుంచి ఎన్ని రోజులు ఉంటారో పేపర్ మీద రాసుకుంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు అవకాశం ఉంటే డ్రైవర్ కమ్ గైడ్ కనుక పెట్టుకుంటే చాలా బెస్ట్. మీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని పెట్టుకుంటే ఇంకా బెస్ట్. ఖర్చు ఎక్కువైనా సరే మీరు లాంగ్వేజ్ వచ్చిన డ్రైవర్కి మామూలుగా 1000 రూపాయలు అనుకోండి, మీ లాంగ్వేజ్ వచ్చిన డ్రైవర్ 1500 అడిగాడు అనుకోండి, 1500 అతనికే పెట్టుకోండి. ఒక డ్రైవర్ కనుక కరెక్ట్గా ఉంటే ఒక రోజులో 10 చూసేది 20 కూడా చూడొచ్చు. మీకు అక్కడ ఉన్నది మొత్తం నీట్గా చూపిస్తారు. మీకు టైము సేవ్ అవుతుంది, సేఫ్టీ ఉంటుంది, ఇన్ని రకాల లాభాలు. మీరు డబ్బుల్ని రూమ్కి ఖర్చు పెట్టినా ఇంక వేరే ఖర్చు పెట్టినా కానీ పెద్దగా ఉపయోగం ఉండదండి. ఏ ప్లేస్కి ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు గైడ్లు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి కానీ కంపల్సరీ వెళ్ళండి. పిల్లలకు ఆస్తులు కాదు ఇవ్వాల్సింది అంటూ ఎలా జీవించాలో వారి బంగారు భవిష్యత్తుకు దారి చూపుతున్నారు. ఇవాళ ఏం జరుగుతుందంటే చాలా మంది పెద్ద వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఆస్తు సంపాదించి పిల్లలకి ఇస్తారు. దానివల్ల వాళ్ళకి ఎలాంటి పని చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇక్కడ మీరు పిల్లలకు కనుక మీరు ఆస్తులు కన్నా పని ఇవ్వగలిగితే, వర్క్ అంటే కర్మని ఇవ్వగలిగితే వాళ్ళు హ్యాపీగా లైఫ్ లో ఎదుగుతారు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక వ్యాపారస్తుడే ఉంటాడు, అతను కష్టపడి పైకి వచ్చి ఒక ఫరాన్ని ఒక స్టేజ్లో తీసుకెళ్లాడు. 50-60 సంవత్సరాలు వచ్చేసరికి అతను ఎంతో ఆస్తి సంపాదించుంటాడు. పిల్లలకి అంత ఆస్తి ఇవ్వంగానే వాళ్ళు ఈ బిజినెస్ లోకి రావట్లేదు. ఎందుకంటే ఇంత కష్టపడాలా అని వాళ్ళకు ఫీలింగ్ వచ్చింది. రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ పిల్లలు రావట్లేదు. మొత్తం డబ్బు తీసుకొచ్చి సంపదలాగా చేసి చేతిలో పెడితే ఉపయోగం లేదు అసలు. వాళ్ళు ఇంకా చెట్టవాళ్ళని చేసి వాళ్ళు అవుతారు, గుమస్తాలను చేస్తారు. మీరు వాళ్ళు వెళ్ళి ఏదో కంపెనీలో జాబులు చేస్తూ ఉంటారు. జాబులు చేసి 10 మందికి వీళ్ళు ఇవ్వాల్సిన జాబు వాళ్ళ చోట వీళ్ళు వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు. అలా కాకుండా ఎప్పుడైతే మీరు ఒక లెవెల్కి బిజినెస్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా మీరు తయారు చేయగలిగితే అప్పుడు మీ పిల్లలు కూడా ఒక బాధ్యతే కాబట్టి ఒక జాబ్ చేసే బదులు దీంట్లో ఒక పార్టే కాబట్టి బిజినెస్ లోకి ఇంట్రెస్ట్ గా ముందుకు వస్తారు. అప్పుడు మీ ఫారము తరతరాలు నిలబడిద్ది. జాబ్ హోల్డర్ని పెళ్లి చేసుకోవాలా లేకపోతే బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకోవాలి. డబ్బు పరంగా చూస్తే అయినా పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలని ఉండిద్ది, ఎంజాయ్మెంట్ గా చూస్తే అయినా జాబ్ వాళ్ళు కావాలని ఉండిద్ది. ఇక్కడ ఈ రెండింటికి పొత్తు కొలవదు. సరదాగా తిరగాలి, ఊళ్ళు వెళ్ళాలి అనుకునే వాళ్ళైనా వారానికి 2 రోజులు సెలవులు వస్తాయి, హ్యాపీగా ఉండిద్ది అని జాబ్ వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. పెద్ద బంగ్లాలు, బంగారపు నగలు, కార్లు ఇలాంటి కోరికలన్నీ ఉన్న వాళ్ళకైనా బిజినెస్ మ్యాన్ అయితే ఇవన్నీ మనం సంపాదించుకోవాలి, జాబ్ అవటాన మనకి ఏం రావట్లేదు అని అనుకుంటారు. మీరు కష్టపడగలరు, ఎంజాయ్ తర్వాత జీవితంలో ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు అనుకునే వాళ్ళు బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళటమే కరెక్ట్ నా దృష్టిలో. బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళటం వల్ల అత్తమామలు ఉంటారు, నైబర్స్ అంతా ఉంటారు. జాబ్ హోల్డర్స్కి ఎవరు ఉండరు, ఇండివిజువల్ లైఫ్.
అయితే కొంతకాలం అస్తమావుల దగ్గర ఉండటం వల్ల ఎన్నో రకాలుగా నేర్చుకోవచ్చు, ఎన్నో రకాల విషయాలు తెలుసుకోవచ్చు. అవన్నీ మనకు అవసరం లేదు, మేము హ్యాపీగా బతకాలి, ఎంజాయ్మెంట్ ఉండాలి అనుకున్న వాళ్ళకి జాబ్ అవ్వడం బెస్ట్. మీరు ఏదైనా కొత్త ఊరు వెళ్ళారు, ఆ హోటల్లో టేస్ట్ ఎలా ఉండిద్ది అనేది మీకు బయటే అర్థమైపోయింది. ఎలాగో మీకు క్లారిటీ చెప్తానండి. ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినప్పుడు కార్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్తాం, హ్యాండ్ వాష్ టాయిలెట్కి వెళ్తాం కదండి. ఎక్కడైతే హ్యాండ్ వాష్ చండాలంగా ఉంది, టాయిలెట్ రోతగా ఉంది, హోటల్ నుంచి బయటకు వచ్చేసాం, టేస్ట్ బాగోదు, అసలు సమస్య లేదు. ఎందుకంటే కనీసం శుభ్రత కూడా ఇక్కడ పాటించకపోతే లోపల ఫుడ్ ఎలా పాటిస్తారు చెప్పండి. తర్వాత ఓ మాదిరిగా ఉంది, లోపలికి వెళ్ళారు, టేబుల్స్ చండాలంగా ఉండే, కూర్చున్న కుర్చీలు చండాలంగా ఉండే, ఫ్లోరింగ్ ఇంకా వరస్ట్ గా ఉంది, ఆ హోటల్ వరస్ట్, ఇంకా సమస్య లేదు. ఇది కూడా బాగానే ఉంది, కిచెన్ నీట్ గా ఉందో లేదో చూడండి, అది కూడా నీట్ గా ఉంది. ఈ మూడు ఎప్పుడైతే నీట్ గా ఉంటాయో ఆటోమేటిక్ గా హోటల్లో టేస్ట్ కూడా ఫుడ్ కూడా బాగుంటుంది. ముందు ఆరోగ్యం ఉండేది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక 5-6 పాయింట్లు చెప్తాను, పేపర్ మీద రాసన్న పెట్టుకోండి, ప్రింట్ చేసి పెట్టుకుంటే మీరు చాలా అభివృద్ధి చెందుతారు. సమస్య అనేది జీవితాంతం ఉంటుంది అనుకోకండి. ఎప్పటిదాకా ఉంటుంది అంటే ఆ సమస్య తీరేంత వరకే. సమస్య వచ్చినప్పుడు సమస్య తీరేదాకా కృషి చేస్తూనే ఉండాలి, ట్రై చేస్తూనే ఉండాలి. మన యాంబిషన్ ఏదైనా ఉంటే యాంబిషన్ పూర్తి అయ్యేదాకా ఆరోగ్యంగా ఉండాలని రాసుకోండి. కష్టపడి ఏదైనా వర్క్ చేయాల్సి వస్తే జీవితాంతం ఇంత కష్టపడి పని చేయాలని అనుకోకండి. ఆ సమస్య పూర్తి అయ్యేదాకే ఇంత కష్టపడాలి, తర్వాత ఉండదని అనుకోండి, రాసుకోండి. అది అలాగే రెస్ట్, మన శరీరం కోరుకున్నప్పుడు మనం రెస్ట్ తీసుకోవడం కాదు, మనకి ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు రెస్ట్ తీసుకోవాలి. అలాంటి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యం. ప్రతి ఒక్కళ్ళు అనారోగ్యంతో రెస్ట్ తీసుకుంటా ఉంటారు. కాదండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెస్ట్ తీసుకోవాలి, కానీ శరీరం కోరుకోకూడదు రెస్ట్ ఇవ్వమని. ఆ విధంగా మీ లైఫ్ స్టైల్ ఉండాలన్నమాట. అలాగే సెల్ ఫోన్లో మీరు 2 చూడాలని రాసి పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. హెల్త్. సెల్ ఫోన్ చూడటం వల్ల హెల్త్ అన్నా ఉండాలి, వెల్త్ అన్నా రావాలి. ఎంటర్టైన్మెంట్, టీవీ, ల్యాప్టాప్. అలాగే లైఫ్ లాంగ్ ఉండాల్సింది మన దగ్గర 2 హెల్త్, వెల్త్. డబ్బు కంటే బంధం ఎంతో గొప్పది అని కుటుంబ సంబంధాలు, తోబుట్టువుల విలువలను ఎంతో చక్కగా వివరించారు. జీవితంలో గొప్పవాడు అవ్వాలంటే, గొప్పగా ఎదగాలనుకుంటే డబ్బు కోసం మాత్రం మనుషులను వదిలేయద్దు. ఇది ముఖ్యమైన సూత్రం అండి. ముఖ్యంగా మనతో పాటు పుట్టినటువంటి వాళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అమ్మ నాన్నలు, అత్త వాళ్ళు, మేనమామలు, డబ్బు కోసం వాళ్ళని వదిలేయద్దు. ఫస్ట్ పాయింట్. డబ్బులు వాళ్ళను మోసం చేయొద్దు. వాళ్ళు మోసం చేశారా, నువ్వు గొడవ పడద్దు, వదిలేసే. నువ్వు గొప్పవాడు అవుతావు, గ్యారంటీ అవుతావు. చుట్టుపక్కల వాళ్ళని, బాగా ఫ్రెండ్స్ని, బాగా దగ్గర స్నేహితుల్ని, వీళ్ళని కూడా డబ్బు కోసం వదిలేయద్దు. డబ్బును వదిలేసే కానీ మనుషులను వదిలేగా. ఒక మనిషి నీతో ఉన్నాడంటే 1 కోటి రూపాయలతో సమానం, సొంత వాడు అంటే 10 కోట్లతో సమానం. నీకు అన్నదమ్ములు ఉన్నారంటే, 2 ఉన్నారంటే 20 కోట్ల రూపాయలతో సమానం. అక్క చెల్లెళ్ళు ఉన్నారంటే 100 కోట్లతో సమానం. ఎందుకంటే వాళ్ళ చూపించే నీ ప్రేమ, ఆప్యాయత, మీ పిల్లలు వాళ్ళు చూపించేంత ఆప్యాయత ఎవరు చూపించలేరు అసలు. సపోజ్ నిన్ను తీసుకెళ్ళి ఒక చంద్రమండలంలో నీకు ఒక అవార్డు ఇచ్చారు, నీ సొంత వాళ్ళు చుట్టాలు ఎవరు లేరు, నీకేం ఆనందం ఉండితే వీళ్ళందరి ముందు నీకు చిన్న గ్లాస్ ఇచ్చిన ఆనందం, స్టీల్ గ్లాస్ ఇచ్చిన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు. నువ్వు కొత్త షర్ట్ వేసుకున్నావండి, మీరు ఒక్కడే ఉన్న ఎవరూ లేరు, ఏం ఆనందపడతావా నువ్వు? వీళ్ళందరి ముందు కొత్త షర్టు కాదు, కొత్త పనిని కొనుక్కున్న ఆనందంగా ఉంటావు. అందుకని ప్రతి ఒక్కళ్ళు డబ్బుల కోసం మనుషులను వదిలేయద్దు. మనుషులు చాలా విలువైన వాళ్ళు, సొంత వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. భార్యాభర్తలు ఎలా జీవించాలో, ఒకరి కోసం ఒకరు ఎలా త్యాగం చేసుకోవాలో తెలిపారు. ఒక ఫ్యామిలీలో నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది అనే మాట వస్తుందండి. ఇప్పుడు ఏది వాళ్ళ ఇష్టం, ఏది పక్కన వాళ్ళ ఇష్టం అనేది నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి. భర్త నాకు ప్యాంటు షర్టు తెలాన రంగు తీసుకుంటా అన్నాడు, నీ ఇష్టం. కలజోడు నీ ఇష్టం, కానీ నేను మందు తాగుతాను, నా ఇష్టం అంటే కుదరదు. ఎందుకంటే వాడు మందు తాగి బండి మీద వస్తే గుద్ది చచ్చిపోతాడు, ఫ్యామిలీ ఏమైపోయింది, అది నేను ఇష్టం లేదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయ్యి కూడా ఫ్యామిలీ ఇష్ట ప్రకారమే నడవాలి. సపోజ్ ఒక భార్య, నేను వారానికి ఒకేసారి కూరలు అన్నీ వండి ఫ్రిడ్జ్లో పెడతాను, నేను రోజు పెట్టలేను, నేను రోజు చేయలేను, కూల్ డ్రింక్స్ సిస్టాలు తీసుకొచ్చి పెడతాను, జ్యూసులు నేను చేయను అని చెప్పేసిద్ది. కానీ ఆ ఫుడ్ తింటే అందరికీ అనారోగ్యం, అది ఫ్యామిలీది, అది నా ఇష్టం కాదు. ఫ్యామిలీకి ఏది ఇష్టం అది చేయాలి. ఒకరికి జ్వరం వస్తే ఇంటి వెళ్ళిపోతే జ్వరానికి సంబంధించిన ఆహారమే తినాలి, అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అయింది. అట్లాగే ఇంట్లో ఖర్చులు కూడా ఎలా ఉండాలి, వాళ్ళ ఇంటికి కావాల్సిన గ్రైండరో, మిక్సీనో, ఒక ఇన్వర్టరో, ఒక ఏసీనో ఉంటే నీడ్స్ ఉంటాయి, ఇంటికి అవసరాలు తీర్చరు. వాళ్ళకి ఒక బండి ఉంటుంది, 2వ బండి గొప్ప కోసం బుల్లెట్ బండి కొంటాడు. ఫ్యామిలీ నీడ్స్ తీర్చినాక అప్పుడు ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. పెళ్లి చేసుకున్నాక ఫ్యామిలీ ఇష్టానికి కొన్ని వెళ్ళాలి, నీ సొంత ఇష్టాలకు కొన్ని వెళ్ళాలి. పిల్లలు పెద్ద అయితే పిల్లలది కూడా డెసిషన్ తీసుకోవాలి, వాళ్ళ చదువు గురించి వాళ్ళ మాట వినాలి. వాళ్ళ కోసం మీరందరూ త్యాగాలు చేయాల్సిందే. పసిపిల్లలు అక్షరాభ్యాసం, అన్నప్రాసన, బారసాల ఇలా చేస్తూ ఉంటారండి. ఇక్కడ ఉన్న నష్టాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అనేది మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. చిన్నపిల్లలకి అన్నప్రాసన అనగానే ఉంగరంతో తేనె నాకిస్తారు పిల్లవాడికి. మీ చేతికి ఉన్న బొటన వేలుకు ఉన్న ఉంగరం తీసి పెట్టండి అంటాడు. ఈ ఉంగరం ఎప్పుడైతే తీస్తాడు, ఈ ఉంగరం ఏలుకి పెట్టి ఉంటాడు, దాని లోపలంతా ఫంగస్. ఆ ఉంగరానికి వెనకమాల స్టోన్ వేస్తాడు, స్టోన్ నిండా మట్టి ఉండిద్ది.
ఎప్పుడైతే ఆ ఉంగరం తీసి ఆ పిల్లడి నోట్లో తేనె తీసి పెడతాడో ఆటోమేటిక్గా దాంట్లో కొద్దిగా గొప్ప దాని లోపలికి వెళ్ళిపోయింది పిల్లవాడికి. అది వద్దంటే చాదస్తం లాగా ఉండేది. ఉంగరంతో పెట్టాలని ఉంటే కొత్త ఉంగరంతో పెట్టండి, లేకపోతే ఆ ఉంగరాన్ని ముందే కడిగేసి నీట్గా బాక్సులోనో గిన్నెలోనో పెట్టుకొని అప్పుడు పెట్టండి. అలాగే చిన్నపిల్లలకి ఆ బారసాల అన్నప్రాసనంగానే ఉంగరాలు, వాచీలు, బంగారం తయారు చేపిస్తారు. ఎప్పుడు ఊడిపోతా ఉంటే ఏడుస్తూనే ఉంటారు. చక్కగా ఉంగరాలు అలాంటి బంగారంతో చేయించి మళ్ళీ వాటిని అన్ని వేస్టే, మళ్ళీ ఒక్కసారి కూడా పెట్టుకోరు. అలా కాకుండా మీరు పిల్లలకి మంచిగా థ్రెడ్ తోటి చేసినే ఉంటాయి, మెత్తగా ఉంటాయి, అలా చేయించి పెట్టండి. మీరు ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టదలుచుకున్నారు, ఆ డబ్బులు మీరు ఆ పిల్లవాడికి ఆ రోజు ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి వేయండి. చదువు వచ్చే సమయానికి ఆ డబ్బు మీ అబ్బాయి ఐఏఎస్ అవ్వాలి, డబ్బులు ఉండవు, అప్పుడు మీకు ఉపయోగపడతాయి, ఎడ్యుకేషన్కి ఉపయోగపడతాయి ఆ డబ్బులన్నీ. సపోజ్ ఫంక్షన్కి 50,000 ఖర్చు పెట్టారనుకోండి, ₹1,00,000 డిపాజిట్ చేయాలి బ్యాంకులో, అప్పుడు 50,000 ఖర్చు పెట్టండి. మీ దగ్గర ఉన్న 50,000 ఫంక్షన్ ఖర్చు పెట్టేసి పిల్లవాడికి ఏం లేకుండా చేయొద్దు. పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే ఎలాంటి పరుపు మీద పడుకోవాలి? పిల్లలు ఉదయాన్నే నిద్ర లేవాలంటే ఎలాంటి పరుపు వాడాలి? పిల్లలు ఉదయాన్నే నిద్ర లేవాలంటే కనుక గట్టి పరుపు పిల్లల మీద పడుకోబెట్టండి, ఉదయాన్నే లెగుస్తారు. అదేంటండి వాళ్ళు నిద్ర పట్టదు కదా అంటారు. మనం పిల్లల కోసం బాగా మెత్తగా ఉన్న పరుపులు కొంటాం. ఎప్పుడైతే మెత్తడి పరుపు మీద కొనుక్కుంటారో నిద్ర లేటుగా పట్టింది, అటు ఇటు దొల్లుతూ ఉంటారు, లేటుగా నిద్ర పట్టి లేటుగా నిద్ర లెగుస్తారు. అదే పిల్లలకు కూడా గట్టి పరుపు మీద అలవాటు చేసి ఒక 2 అంగుళాలు మెత్తగా ఉన్నది అలవాటు చేసి పడుకోబెట్టడం వల్ల పెందలాడి నిద్రపోతారు, పెందలాడే నిద్ర లెగుస్తారు. ఇల్లు అప్పు చేసి కట్టాలా? ప్రతి ఒక్కరు చేసే తప్పులు మీరు చేయకండి అంటున్నారు. ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్ ఎవరికి ఏది సెట్ అవుతుంది? ఇల్లు కట్టుకోవటం అనేది అప్పు చేసి కట్టుకోవాలా, ఉన్న డబ్బులతో కట్టుకోవాలా, ఏ వయసు వాళ్ళు ఏ పని చేయాలి, అందరికీ ఇది వర్తించదండి. ఏ వయసును బట్టి మారుతా ఉండిద్ది. మీ ఏజ్ 60, 55 పైన అపార్ట్మెంట్ కొనుక్కోవటం బెటర్. 45 గ్రూప్ హౌస్ లాగా 10 మంది కలిసి కట్టుకోవటం బెటర్. మీ చిన్న ఏజ్ 30, 35 స్థలం కొనుక్కొని కట్టుకోవటం బెటర్. ఎందుకు వేరియేషన్ అనేది క్లారిటీగా చెప్తాను. చిన్న ఏజ్ వాళ్ళకి డబ్బులు సంపాదించే అవకాశం ఎక్కువ ఉండిద్ది కాబట్టి, ఎక్కువ టైం ఉండిద్ది కాబట్టి, ఓపిక ఉండిద్ది కాబట్టి, ఇండివిజువల్ గా బతకగలరు కాబట్టి ఇండివిజువల్ గా కట్టుకోండి, స్థలం కొనుక్కోండి. అదే గ్రూప్ హౌస్ 45, 50 అనుకోండి, అంత ఓపిక తగ్గిద్ది, మీరు బిజినెస్ లో బిజీగా ఉంటారు. 10 మందిలో ఎవరో ఒకళ్ళు తెలివితే అట్లుంటాయి కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా కవర్ చేసుకుంటే వాళ్ళ మాట ఏంటో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అందరూ అన్ని చూసుకోవసరం. 55, 60 ఏజ్ వాళ్ళు అపార్ట్మెంట్లు ఉన్నారనుకున్న తోడు నీడ ఉంటారు, వాచ్మెన్ ఉంటాడు, మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు, ప్రెసిడెంట్ సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. పెద్ద ఏజ్ వాళ్ళు 60 ఏజ్ వాళ్ళు అప్పు చేయడం అనవసరం. ఉన్న డబ్బులు మొత్తం ఇల్లు మీద కొనేసి మళ్ళీ తినడానికి ఇబ్బంది పడతారు. హౌస్ కట్టించుకోవాలి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్, అంత నాలెడ్జీ లేదు, ఎలా కట్టుకోవాలి సింపుల్గా అయిపోయి చెప్తానండి మీకు. సపోజ్ మీరు వెళ్ళి ఒక ప్లేవుడ్ షాప్కి వెళ్ళి అడిగారు అనుకోండి, ఏ ప్లేవుడ్ బాగుంటుంది అని, వాళ్ళ దగ్గర ఏ ప్లేవుడ్ బాగుంటుంది అదే మంచిది అంటారు. కరెంట్ షాప్కి వెళ్ళి అడిగారు ఏ వైర్ కావాలని, వాళ్ళ దగ్గర ఏ వైర్ కావాలంటే అదే మంచిది అంటారు. ఏ స్విచ్ ఉంటే అదే మంచిది అంటారు. టైల్స్ షాప్కి వెళ్తారు, ఏ టైల్స్ మంచిది అంటే వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది మంచిది అంటారు. అది సర్వసాధారణం కదా. అప్పుడు మీకు ఏది మంచిది అనేది ఎలా తెలిసిద్ది? చిన్న టెక్నిక్ అండి. సిటీలో కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ వచ్చినాయి. వాళ్ళు సిమెంట్ పలానా కంపెనీ టాటా వాడతాము, ఐరన్ టాటా వాడతాము, సిమెంట్ జిందాల్ వాడతాము, కంకర ముప్పాతికి వాడతాము, ప్రతిదీ మెన్షన్ చేస్తారు. కోనే లిఫ్ట్ వాడతాము, జాన్సన్ లిఫ్ట్ వాడతాము, వైర్ కాయిల్స్ ఫినోలెక్స్ వాడతాం, స్విచ్లు లెగ్రాండ్ వాడతాం, ఇట్లా ప్రతిదీ బ్రాండింగ్ ఇస్తారు. ప్లేవుడ్ పలానా కంపెనీ ప్లేవుడ్ వాడతాం, టైల్స్ పలానా కంపెనీ టైల్స్ వాడతాం, 2x2 వాడతాం, 4x2 హాల్లో వాడతాం, బాత్రూంలో అడుగు వాడతాము, వాష్ ఏరియాలో 1.5 వాడతాము. ప్రతిదీ మెన్షన్ చేస్తారు. అసలు చక్కగా తెచ్చుకోండి, అదే మెటీరియల్ కొనుక్కోండి. ఎవరైతే అమ్ముతారో వాళ్ళ దగ్గర కొనుక్కోండి. మీకు 99% నాలెడ్జ్ ఏది మంచిదని తెలిసిపోయింది కదా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, ఇద్దరు ఒకే అమౌంట్ తోటి ఇల్లు కట్టారు. ఒకడు నష్టపోయాడు, ఒకడు అభివృద్ధి చెందాడు. ఎలాగో చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ 200 గజాల్లో ఇల్లు కట్టాలి, ఒక 50 లక్షలు అప్పు తీసుకొచ్చారు ఇద్దరు. ఒక అతను 20 లక్షల రూపాయల స్థలం కొని 30 లక్షల రూపాయలు కట్టుబడితే ఇల్లు కట్టాడు, 50 లక్షలు అప్పు తీసుకొచ్చి. ఇంకో అతను ఏం చేశాడంటే 20 లక్షల రూపాయలు స్థలం కొన్నాడు, 15 లక్షల రూపాయలు సగం ఇల్లు కట్టుకున్నాడు. ఇంకో సగం 15 లక్షల రూపాయలని బయట ఇంకో స్థలం ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇతను 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు, సొంత ఇల్లు కదా అని అన్ని ఖర్చులన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఇతను సగం ఇల్లు కట్టుకోవటం వల్ల అన్ని సగం ఖర్చులే ఉండే. ఆటోమేటిక్గా 15 లక్షల రూపాయలు బయట ఇన్వెస్ట్ చేసిన స్థలం 30 లక్షల రూపాయలు అయింది. 50 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్న ఆయన విలువైన 30 లక్షల రూపాయలు పడిపోయింది. ఇంటికి విలువ ఎవరెవరు పక్కనే స్థలం వదిలేసి సగం కట్టుకున్న స్థలమైనా డబల్ అయింది. ఎందుకంటే స్థలం విలువ డబల్ అయింది, కట్టుబడి విలువ సగం అయిపోయింది. కాబట్టి ఇతనికి ఇన్వెస్ట్ చేసింది బయట డెవలప్ అయింది, ఇక్కడ 10 లక్షల రూపాయల స్థలం 20 లక్షలు అయింది, సగం ఖాళీ స్థలం. ఆటోమేటిక్గా వాళ్ళిద్దరిలో పోల్చుకుంటే ఇతను ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు. ఈరోజు ఉద్యోగం బాగోలేక పక్క స్థలం అమ్మేసి అప్పు తీర్చేశాడు. ఇతను మాత్రం ఆ ఇల్లు బ్యాంక్ వాళ్ళకి పూర్తిగా వెళ్ళిపోయింది. ఎక్కడ జరిగింది? ఇన్వెస్ట్మెంట్లో ప్లానింగ్ చేసుకోవడంలో ఉండిద్ది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారు, లేకపోతే ఇల్లు కొనుక్కున్నా అద్దెకున్నా ఎక్కడైనా సరే
కొన్ని పాయింట్లు మర్చిపోతూ ఉంటారు. చీపిరి పెట్టుకోవటానికి కూడా సరైన ప్లేస్ ఉండదు. తలుపు వెనకమాల పెట్టుకోవటం, లేకపోతే బయట వరండాలో పెట్టుకుంటారు. వరండాలో పెట్టుకుంటే రోద కనబడుతుంది. తలుపు వెనకమాల పెడితే తలుపు తీసినప్పుడు పడిపోతూ ఉంటుంది. బయట వైపు కనుక పెడితే వాన తడిసిపోయింది. దీనికి ఏం చేయాలంటే ఒక చీపిరి స్టాండ్ లాగా ₹1 కూడా ఖర్చు లేకుండా మీ దగ్గర ఉన్న పాత పైపుని కనుక గోడ కనుక ఇలా కొట్టుకుంటే మీ చీపిరి స్టాండ్ లాగా ఉపయోగపడుతుంది. ఏం అవసరం లేదు, 2 అడుగులు 3 అడుగులు అడుగున్నర ముక్కున్నా చాలు. దానివల్ల 2 ముక్కలు పెట్టుకుంటే ఒక దాంట్లో కుంచి చీపిరి, ఒక దాంట్లో పుల్లల చీపిరి, ఒక దాంట్లో వైపరు, ఒక దాంట్లో క్లీనింగ్ చేసే కర్రలు, అన్ని దాన్ని నిలబెట్టుకోవచ్చు. పనిముట్లు కనుక చేతులు కనుక అందుబాటులో ఉంటే మన పని కూడా శుభ్రంగా అయింది, తొందరగా అయింది. ఎవరైనా చేయాలనిపించింది. ఇల్లు మాత్రం ఎప్పుడు కూడా అప్పు చేసి కట్టకూడదండి. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఇల్లు ఎప్పుడైతే అప్పు చేసి కడతారో ఈఎంఐ రూపాన ఇంట్రెస్ట్ రూపాన మీకు బట్టను పెరిగింది. ఎప్పుడైతే అద్దిల్లు ఉందో అన్ని తర్వాత కొనుక్కుందాంలే, సపోజ్ పెద్ద టీవీ కొనాలి, సొంత ఇంట్లోకి వెళ్ళినా కొనుక్కుందాంలే. ఎప్పుడైతే మీరు సొంత ఇంటి కట్టుకుంటారో సొంత ఇల్లు అయ్యే డబ్బులు సపోజ్ ఒక 70 లక్షలు 80 లక్షలు అయింది అనుకోండి, పైన తక్కువ 20-30 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇవాళ పెద్ద పెద్ద కబ్బోర్డులు 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెడతారు. అద్దెంట్లో ఉన్నప్పుడు ఒక ఏసీతో గడుపుతారు. సొంత ఇంట్లోకి రాగానే 2, 3, 4 ఏసీలు తీసుకొచ్చేసుకుంటున్నారు. దాని కరెంటు బిల్లు, వీటన్నిటికి డబ్బులు బడ్డన్ అయిపోతాయి. ఎప్పుడైనా సరే అప్పు దేనికి చేయాలి అంటే బిజినెస్, గోడౌన్, స్థలమో దానికి చేసినా దాని మీద ఇన్కమ్ వచ్చింది, అమ్ముకున్న మీ డబ్బులు మీకు వస్తాయి. అలాగే మీరు హోమ్ లోన్ తీసుకోవాలి. మీ దగ్గర డబ్బులు ఉంటే తీసుకోండి. అదేంటంటే అంటారు సపోజ్ 50 లక్షల రూపాయలు 60 లక్షల ఇల్లుకి తీసుకున్నారు, 40 లక్షల రూపాయలు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 20 లక్షల లోన్ కావాలి, మళ్ళీ పైన ఖర్చులు ఇంకొక 20 లక్షలు వేసుకోండి. ఎప్పుడైతే సొంత ఇంట్లోకి వెళ్తే ఖర్చులన్నీ పెరుగుతాయి కదా, అన్ని కలుపుకొని ఆ డబ్బులు కూడా మీ దగ్గర ఉన్నాయి, దానికి మీరు ఈఎంఐ ప్రిపేర్ అవ్వగలిగితేనే కొనుక్కోండి. అలాగే ఒకవేళ మీరు అప్పు చేసి ఇల్లు కట్టారే అనుకోండి, గోప్రవేశం అనేది ఫినిష్ అవ్వకముందే పెట్టేసుకోండి. ఫినిషింగ్ అయినా గోప్రవేశం పెట్టాలంటే ఖర్చు ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. అందరూ వస్తారు, బాగా ఉండాలి మన ఇల్లు, బాగా చూపించాలని ఉద్దేశంతో ఎక్కువ ఖర్చులు పెడతారు. సింపుల్గా అనుకోండి, మీరు పిలవటం కూడా సింపుల్గా పెడతారు, భోజనాలు సింపుల్గా పెడతారు, మీ ఖర్చు తగ్గిపోతే ఇంకా తర్వాత గోప్రవేశం అయిపోయింది కదా మీరు ఖర్చు కూడా పెట్టరు. ఇంకా గోప్రవేశం అయిపోయింది ఇంకేముందిలే అనుకుంటారు. బాత్రూమ్ క్లీనర్ వాడటం వల్ల ఎంత ప్రమాదమో, బాత్రూమ్ ని శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలో తెలియజేశారు. ఒక బాత్రూమ్ని మనం 3 నెలల పాటు కడగకుండా కూడా ఎలా వాడుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు బాత్రూంలో మాటికి కడుగుతూ ఉంటారు యాసిడ్లు వేసి. ఫస్ట్ పాయింట్, వాళ్ళ బాత్రూమ్ని ఎక్కువసార్లు కడిగారు అంటే వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం బాగలేదని గుర్తుపెట్టుకోండి. అసలు దానికి ఏం చేయాలనేది నేను వీడియోలో చెప్తాను, చూడండి. బాత్రూంలో మనం వాడంగానే ఎక్కువగా నీళ్లు నిలబడతాయండి, ఆ కింద క్లీన్ చేయాలండి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెంట్రుకలు ఉంటాయి. సోపు పెట్టి రుద్దుకున్న వాటర్ వెళ్ళిపోయి దానికి ఆ నురుగెళ్ళి దానికి ఆపంగానే నీళ్లు ఆపేసిద్ది. 2 నిమిషాలు 3 నిమిషాలు నిల్వ ఉన్నా సరే పాచి పట్టేసిద్ది. మరీ ఎక్కువ నీళ్ళు నిలబడితే గ్రీన్ కలర్లో మారిపోయింది, అప్పుడు కడుక్కోవాల్సి వచ్చింది. మెయిన్ మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బాత్రూమ్ మొత్తం కడగవసరం లేదండి, అక్కడ ఉండిద్ది కదండి వాటర్ వెళ్ళి జల్లి, దాని మీద రోజు క్లీన్ చేసుకోండి. ఏదైనా మనం షాంపూ ముక్క కట్ చేయగానే చిన్న పీస్ వెళ్ళిపోయి దాని మీద నిలబడిద్ది. ఇలాంటి పీసుల్ని వెంటనే తీసేయండి, వాటిని తీసి డస్ట్బిన్ వేసేసేయండి. ఇది ఆడవాళ్ళకన్నా ఈ బాధ్యత మగవాళ్ళే తీసుకోవాలి. ఎందుకంటే ఆడవాళ్ళు కొద్దిగా సెన్సిటివ్గా ఉంటారు, వాటి మీద చేతులు పెట్టాలంటే ఆలోచిస్తూ ఉంటారు. అదే మగవాళ్ళు అనుకోండి గబుక్కుని తీసి డస్ట్బిన్లో పడేసి చేయగడుకోవచ్చు. ఇంకొకటి, బాత్రూమ్ క్లీన్ చేసిన, టాయిలెట్ క్లీన్ చేసిన డోర్ తీసి ఉంచండి. ఆ డోరు తీయటం వల్ల అది బెడ్రూమ్లోకి రాకూడదండి. ఆ గాలి ఏ రోజుకి ఆ రోజు డ్రైగా ఉంచండి బాత్రూమ్ని. టాయిలెట్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్ మొత్తం తడప కాకండి. మీరు యూరిన్కి వెళ్ళినా మలానికి వెళ్ళినా టాయిలెట్లోనే కూర్చోండి. టాయిలెట్ మొత్తం తడప కాకండి. అట్లాగే వాష్ బేసిన్లో చేతులు కడుక్కోండి, వాష్ బేసిన్లోనే వాడుకోండి. కాళ్ళు కడుక్కోవాలి. కొంతమందికి పాస్కి వెళ్ళిన వాళ్ళు కాళ్ళు కడుక్కునే అలవాటు ఉండిద్ది. బాత్రూంలో కడుక్కోకండి, వరండాలో బయట ఉంటాయి కదండి, బయట వాష్ ఏరియాలోకి వచ్చి కాళ్ళు కడుక్కోండి. ఇలా మెయింటైన్ చేయండి, మీకు ఆరోగ్యం ఉండిద్ది. మీరు బాత్రూమ్ గురించి కడగటానికి మనిషిని తీసుకొచ్చి మాటికి ఇబ్బంది పడవసరం లేదు. ఇంట్లో వాళ్ళకి లేడీస్కి కూడా ఈ యొక్క చిట్కాలు నేను చెప్పినవన్నీ పాటించండి. తక్కువ ఖర్చుతో కబోర్డ్లు, లాంగ్ లైఫ్ చెదలు బాధలు లేకుండా ఎలా ఉంచుకోవాలో మంచి టిప్స్ వివరించారు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి కబోర్డ్స్ ఎలాంటివి కొనుక్కోవాలి, ప్రతి ఒక్కళ్ళకి అన్నిటికన్నా మేజర్గా ఖర్చు అయ్యేది కబోర్డ్స్కేనండి. ఒక్కొక్క రూమ్కి కనీసం 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు. ఇలా నేను చెప్పిన ఐడియా కనుక ప్రకారం వాడుకుంటే చాలా తక్కువ ఖర్చులో అన్ని బెడ్రూమ్లోకి మీకు సెట్ అయిపోతుంది అనమాట. అందరికి తెలిసిన విషయం, ప్రతి ఒక్కరికి ఐరన్ అండి. మన ఇంట్లో పెట్టుకుంటే అందంగా ఉండవు ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు ఐరన్ బెరవాలు కాకుండా కబోర్డ్లో తయారు చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఖర్చు ఎక్కువ అయిపోతుంది, కానీ అంత స్ట్రాంగ్నెస్ ఉండట్లేదు. మరీ ముఖ్యంగా చెదలండి. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా చెదలతోటి, లేకపోతే వాటర్ నెమ్ము లోపలికి వెళ్ళిపోయి మనం పెట్టుకున్న బట్టలన్నీ కూడా నెమ్ముగా అయిపోవటం, ఇలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. అదే ఐరన్ దాంట్లో పెట్టుకోవటం వల్ల. అయితే ఐరన్ బీరువాలు కొనుక్కునేటప్పుడు కొద్దిగా మంచి క్వాలిటీ కొనుక్కోవటం వల్ల ఇంటికి అందం వచ్చింది. తర్వాత ఇంకోటి వుడ్ బీరువా కొనుక్కోండి, అట్లాగే ఒకటి ప్లాస్టిక్, 3 రకాలు వస్తున్నాయి ఇప్పుడు బీరువాల్లో. చూడండి, ఇది కూడా బాగా వచ్చినాయి ఇప్పుడు లేటెస్ట్గా. ఇవి తీసుకోండి.
చీప్ అనుకోవద్దండి. వీటి వల్ల చాలా ఉపయోగం. చెదలు అనేది పట్టదు, లైట్ వెయిట్, చక్కగా మూవబుల్, ఎక్కడికంటే అక్కడ గదిలోకి తీసుకెళ్లాలని మార్చుకోవాలన్నా కానీ ఓడ తీసి పిగించుకోవచ్చు. అలాగే బయట వర్షం పడే ప్లేస్లో కబ్బోర్డు కావాలి మీకు, అలాంటి చోట ఈ కబ్బోర్డు వాడుకోవచ్చు. ఇంకొంతమందికి వుడ్ కావాలి, వుడ్ వాడుకోండి కొంతమంది. ఇదేంటంటే క్లాస్గా ఉండిద్ది. ఏసీ రూమ్లో వాడుకునే వాళ్ళకి వుడ్ వాడటం వల్ల ఏసీ లాగదనే ఫీలింగ్ కూడా ఉండిద్ది కాబట్టి వుడ్ వాడుకోండి. ఇది కూడా వుడ్ బీరువా మనం సపరేట్గా తీసుకెళ్ళి పెట్టుకోవటం వల్ల గోడకి ఎక్కడైతే ఫిట్టింగ్ చేయకుండా ఉంటారో చెదలు అనేది రాదనమాట. ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే చెదలు అనేది గోడలోంచి వచ్చింది కాబట్టి వుడ్ బీరువా ఇలాంటివి కొనుక్కోండి. వీటిలో సైజులు ఉంటాయి, 2 డోర్లు, 3 డోర్లు, సింగిల్ డోరు, లోతు, వెడల్పు, హైట్ రకరకాలుగా ఉంటాయి. ఇవి కూడా రెడీమేడ్గా తీసుకోవటం వల్ల మీకు చాలా తక్కువకి వచ్చేస్తాయి. కంపెనీలు ఏంటంటే బల్క్ ఆర్డర్ మీద మీకు వాళ్ళు మెషినరీ మీద తయారు చేయటం వల్ల మీ కాస్టింగ్ తక్కువలో అయిపోద్ది అనమాట. అయితే ఇవన్నీ ఏంటంటే కొద్దిగా వాళ్ళు చెప్పిన వెయిట్ వాడుకోవాలి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, 25 కేజీసే వాడాలన్నమాట ఒక ర్యాక్కి. 25 కేజీస్ వాడుకుంటే ఎన్నాళ్ళు వాడుకున్నా ఏమీ కాదు అసలు. చూడండి ఎంత ప్లెయిన్గా ఉంటుంది, ఎంత బాగుంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి 12,000 పెట్టుకుంటే ఈ బీరువా వచ్చేసింది, వుడ్ బీరువా. చక్కగా దీంట్లో మీరు బట్టలు పెట్టుకోండి, ఒక బెడ్రూమ్లో ఇది ఒకటి పెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒక బీరువా ఒకటి, వుడ్ బీరువా ఒకటి, ప్లాస్టిక్ బీరువా, మీ ఇష్టం. ఇప్పుడు అంతా టెక్నాలజీ యుగం అయిపోయేసరికి అంతా ఆన్లైన్ వ్యాపారం అయిపోయిందండి. ఆన్లైన్లో అసలు ఏం కొనాలి, ఆఫ్లైన్లో ఏం కొనాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో కొనటం వల్ల నష్టాలు ఏంటో చెప్తానండి. ఫస్ట్ ఆన్లైన్లో కొనటం వల్ల చేతిలో కార్డు ఉండిద్ది, టక్క కొట్టేస్తాం, అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్ పిల్లలకి దాని విలువ తెలియదు, డబ్బు విలువ అనేది తెలియకుండా పోయిద్ది. ఎప్పుడైతే ఆన్లైన్లో కొంటామో డబ్బు పట్టుకొని ఇస్తా ఉంటే ఆ ఫీల్ వేరు, ఆ ఆనందం వేరు, ఆ బాధ కూడా వేరు. అలా కాకుండా డబ్బులు 10,000 20,000 అలా నెంబర్ కొట్టగానే వెళ్ళిపోతా ఉంటే డబ్బులు అకౌంట్లో కట్ అవుతా ఉంటాయి కానీ తెలియని కూడా తెలియదు అసలు. ఆ కష్టం అంటే తెలియదు అనమాట. అలాగే ప్రొడక్ట్ గురించి కూడా మనకు తెలియదండి, అవగాహన కూడా ఉండదు. ఫీల్ ఆ పట్టుకొని ఆ చూసి కొన్న ఫీల్ వేరండి. మీతో మాట్లాడే వాళ్ళు కూడా తగ్గిపోతారు, మానవ సంబంధాలు కూడా రోజు తగ్గిపోతాయి అనమాట. అందుకని అన్నీ కూడా ఆన్లైన్లో కొనొద్దండి. ఆన్లైన్లో ఎక్కడంటే ఆఫ్లైన్లో దొరకని, అంటే షాప్కి వెళ్ళాము మనకు కావాల్సినవి దొరకలేదు, అప్పుడు ఆన్లైన్లో కొనండి. ఒకసారి ప్రయత్నం చేయండి. ఒకరోజు లేట్ అయినా 2 రోజులు నష్టమే ఉందండి, మీకు ఇంకా డబ్బులు సేవ్ అవుతాయి. అప్పటికప్పుడు కొనకుండా 4 రోజులు ఆగితే అవసరం ఉందో లేదో కూడా తెలుస్తుంది. మరీ అవసరం అనిపిస్తే షాప్కి వెళ్ళండి, షాప్కి వెళ్ళి చూసుకొని నచ్చితే కొనుక్కొచ్చుకుంటాం. అట్లా కానీ ఆన్లైన్లో వెంటనే టకటా కొట్టేసామనుకోండి, ఆ రోజు కొంటాం, మళ్ళీ 4 రోజులు ఆగిన తర్వాత అది అవసరం పడదు, అరే అనవసరంగా కొన్నామే అనిపించింది. అందుకని మనకు ఒకసారి లేట్ అవటం కూడా మనకు ఉపయోగమేనండి. స్కూల్ బుక్స్ రాను పిల్లలకి పెద్ద గుదిబండలాగా అయిపోయిందండి. మనిషి ఉండేది 10 కిలోలు అయితే వాడి బ్యాగ్ 20 కిలోలు ఉంటుంది. ఎందుకండి అన్ని పుస్తకాలు? దీనికి రెమెడీ ఉందండి. ఇదైతే ఒక్క స్కూల్ వాళ్ళే చేయొచ్చండి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ స్టూడెంట్ అయినా సరే 2 పుస్తకాలండి వాళ్ళకి. ఒక టెక్స్ట్ బుక్, ఒక నోట్ బుక్. టెక్స్ట్ బుక్లో చూసుకోవాలి, నోట్ బుక్లో రాసుకోవాలి. ఒక్కొక్క సబ్జెక్టుకి 3 పేజీలు, 2 పేజీల కన్నా ఎక్కువ చదవరు కదండి పిల్లలు. 10 సబ్జెక్టులు కలిపి 10 రోజులు 20 పేజీలు అండి. అట్లాగే రోజుకి 20 పేజీలు నోట్స్ ఉండిద్దండి, అంతకన్నా రాయడు కదండి. అంటే నెల మొత్తం మీద ఎంత అయింది, అది ఒక 500 పేజీలు, ఇది ఒక 500 పేజీలు, 2 పుస్తకాలండి. ఇప్పుడు సోషల్ పుస్తకం, మ్యాథ్స్ పుస్తకం, సైన్స్ పుస్తకం, అలా కంప్యూటర్ పుస్తకం అనే బదులు మార్చి పుస్తకం, ఏప్రిల్ పుస్తకం, జూన్ పుస్తకం, జూలై పుస్తకం అని పెట్టేసేయండి. 12 రోజులకు 12 పుస్తకాలు, టెక్స్ట్ బుక్లు, 12 నోట్ బుక్లు పెట్టేశారనుకోండి, చక్కగా హాయిగా పిల్లలు కూడా ఒక టెక్స్ట్ బుక్, ఒక నోట్ బుక్ తీసుకొని హ్యాపీగా వచ్చేస్తారు స్కూల్కి.